మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఉందని అర్థం. అదేదైనా కానీ జీరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ వన్ కానీ, ఏ బ్రోకరేజెస్ అయినా కానీ ఉన్ని. సో మీరు ఏదైనా ఒక స్టాక్ బై చేసినా కానీ, సెల్ చేసినా కానీ, తర్వాత ఐపీఓ అప్లై చేసినా కానీ, ఎస్ఐపి పెట్టుకున్న తర్వాత కానీ, సో ఇవన్నీ కలిపేసేసి అన్నీ కలిపి ఒకటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటా అన్ని మన రికార్డ్స్ అన్నీ ఒకటే డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ కంపెనీ పేరే సిడిఎస్ఎల్. సో ఇప్పుడు మనకి చూస్తే 18 కోట్ల మంది ఇండియన్స్ మనతో సహా ప్రతి ఒక్క కంపెనీ డేటా సిడిఎస్ఎల్ డేటాబేస్లో ఉంది. సో ఇప్పుడు చెప్పాలంటే మనకి ఈ కంపెనీ సిడిఎస్ఎల్ ₹1800 ఉండే స్టాక్ ప్రైస్ ఇప్పుడు 1200 దగ్గర ఉంది. సో ఇది ఆపర్చునిటీనా లేక ట్రాపా అండ్ ఫ్యూచర్లో మనకి దీని రిలేటెడ్ ఏదైనా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇది ముందుగా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు టోటల్గా ఇప్పుడు మనకు లాస్ట్ వీక్ మనకి సిడిఎస్ఎల్ నుంచి ఒక Q4 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. సో రెవెన్యూ పరంగా చూసుకుంటే 17% గ్రో అయింది. ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే 20% ఫాల్ అయింది. సో ఇది ఒక స్ట్రేంజ్ కాంబినేషన్ లాగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనము మార్కెట్ మనకు కన్ఫ్యూజ్ చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇది పాజిటివ్ ట్రిగ్గరా లేకపోతే నెగిటివ్ ట్రిగ్గరా అని. సో ఇప్పుడు దాని గురించి ఇప్పుడు డీప్ డైవ్ చేసుకుందాము. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు 18 కోట్ల మంది మైల్ స్టోన్ రీసెంట్గా మనకి వాళ్ళు రీసెంట్ జరిగిన కాల్ డిస్కషన్లో వాళ్ళు సిడిఎస్ఎల్ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 18 కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ అనేవి క్రాస్ చేసింది. సో ఇప్పుడు అంటే ఇది హిస్టారిక్ మైల్ స్టోన్ లాగా మారిపోతుంది. అది 2019లో చూసుకుంటే ఓన్లీ కేవలం 1.7 crores మంది వాడేవాళ్ళు. కరెక్ట్ 6 yearsలో 10 times గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ సిడిఎస్ఎల్ పరంగా గ్రో అవుతుందంటే సిడిఎస్ఎల్ పరంగానే గ్రో అవ్వట్లేదు. స్టాక్ మార్కెట్ పరంగా మనకి నాలెడ్జ్ అవేర్నెస్ అనేది పెరిగిపోతుంది జనాల్లో. సో ఇక్కడ మనకి సిడిఎస్ఎల్ స్టోరీ అనేది స్టాక్ మార్కెట్ని మనం లింక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకి స్టాక్ పరంగా తీసుకుంటే 30% పడిపోయింది ఆల్ టైమ్ హై నుంచి. ఒకనొక సిచ్యువేషన్ ₹1800 ఉండేది, ఇప్పుడు 1200 ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎంత 32% కరెక్షన్ జరిగింది. సో ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ పరంగా ఇప్పుడు ఇది మంచి వాల్యుయేషన్సా లేకపోతే ఇంకా వెయిట్ చేయడం బెటర్ అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఎన్ఎస్డిఎల్ పరంగా చూసుకుంటే ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వచ్చింది. ఒక కొత్త కాంపిటీషన్ అనేది యాడ్ అయింది సిడిఎస్ఎల్కి. కానీ సిడిఎస్ఎల్ కాంపిటీటర్ ఉన్నా కూడా మనకి ఎన్ఎస్డిఎల్ స్టాక్లో మార్కెట్లో లిస్ట్ అయింది. సిడిఎస్ఎల్ ఒక మోనోపోలీ లాగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఫియరా లేకపోతే ట్రూతా అనేది ఇంకా చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే సిడిఎస్ఎల్ పరంగా ఏం డిఫరెన్స్ అండ్ ఎన్ఎస్డిఎల్ పరంగా ఏంటి డిఫరెన్స్ అనే దాని మీద కొద్ది కన్ఫ్యూజన్ అనేది మార్కెట్లో ఇంకా ఉంది. నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే కేఆర్ఈ ఫీజ్ కట్ అనేది రీసెంట్గా మనకి సెబీ సైడ్ నుంచి మనకి అనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే అన్లిస్ట్ని కన్ఫ్యూజ్ చేసిన రెగ్యులేటరీ చేంజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కేఆర్ఏ ఫెచ్ రేట్స్ అనేది మనకి 20% అనేది తగ్గిపోయింది. సో దీని రిలేటెడ్గా సిడిఎస్ఎల్ ఎర్నింగ్స్ అనేది ఏమవుతుంది ఫ్యూచర్లో మనకి ఎంత ఇంపాక్ట్ చేస్తుందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే పెరుగుతాయా ఫ్యూచర్లో తగ్గుతాయా అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా దీనికి బిజినెస్ పరంగా చూసుకుంటే మనకి బిజినెస్ దీనికి 3 verticals నుంచి బిజినెస్ ఉంది. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఒక అనాలజీ పరంగా చెప్పాలంటే మీకు గోల్డ్ ఉంది. సో అది ఇంట్లో పెడితే రిస్క్. బ్యాంక్లో లాకర్లో పెడితేనా మనకి బ్యాంక్ ఆ గోల్డ్ సేఫ్గా హోల్డ్ చేస్తారు, కానీ అక్కడ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పరంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో మీ షేర్స్ని బ్యాంక్ లాకర్స్ లాంటివి. సో ఇప్పుడు బ్యాంక్ లాకర్స్ అనేటువంటి డీమ్యాట్ అకౌంట్. సో ఆ డీమ్యాట్ అకౌంట్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మన సిడిఎస్ఎల్ వాళ్ళే. సో ఇప్పుడు ఈ షేర్స్ అనేవి ఫిజికల్గా మీ దగ్గర ఉండవు, కానీ డిజిటల్గా మీ దగ్గర ఉంటాయి. ఆ డిజిటల్ అనేది డేటాబేస్, మన సిడిఎస్ఎల్ డేటాబేస్. సో ఎలక్ట్రికల్ ఫామ్లో మనకి ఉండడం వల్ల ఇది సిడిఎస్ఎల్ని మనం ఎలక్ట్రికల్ ఫామ్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మేజర్గా బిజినెస్ మోడల్ ప్రకారంగా చూస్తే 3 verticals. ఫస్ట్ వర్టికల్ వచ్చేసి డిపాజిటరీ సర్వీసెస్. ఇక్కడ నుంచి మనకి 85% రెవెన్యూ కాంట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా స్టాక్ బై కానీ సెల్ కానీ చేసిన ప్రతిసారి ఒక న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ప్రతిసారి ఆ అకౌంట్ అనేది మెయింటైన్ చేసి ప్రతిసారి ఆ సిడిఎస్ఎల్కి ఫీజు అందిస్తుంది. సో దీని రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ, ఇష్యూవర్ ఛార్జెస్ కానీ ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. సో నెక్స్ట్ కేవైసీ డేటా సర్వీస్ పరంగా చూస్తే సిబిఎల్ కేఆర్ఏ అనేది సిడిఎస్ఎల్ రిలేటెడ్ సబ్సిడరీ. ఇది బేసిక్గా చెప్పాలంటే. సో మనకి కేవైసీ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంది. సో బ్రోకరేజెస్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కేవైసీ వెరిఫికేషన్ చేస్తుంది. సో సిడిఎస్ఎల్కి పేమెంట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ప్రెజర్లో ఉన్న డివిజన్ ప్రెజెంట్ ప్రకారంగా చూస్తే రీసెంట్ జరిగిన కాల్ డిస్కషన్ ప్రకారంగా డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 3rd పాయింట్ ఏంటంటే ఇన్సూరెన్స్ ఆర్ కమోడిటీ రెగ్యులేటరీ. సో దీంట్లో మనకి ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్స్ కానీ, కమోడిటీ అకౌంట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఫామ్లో హోల్డ్ చేసుకుంటుంది. అండ్ ఫ్యూచర్ రెవెన్యూ అనేది ఈ సెగ్మెంట్ నుంచి ట్రిగ్గర్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. ఇప్పుడు కంపెనీ మోడ్ పరంగా చూసుకుంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సిడిఎస్ఎల్ మోడ్ అనేది ఇప్పుడు 3 parts. ఫస్ట్ సెబీ రెగ్యులేటెడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డ్యూలోపోలీ అంటే ఒకటి సిడిఎస్ఎల్ కానీ ఇంకొకటి ఎన్ఎస్డిఎల్ కానీ. సో మార్జిన్ బెనిఫిట్ అయితే వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. విత్ సెబీ రూల్స్ ప్రకారంగా పాటిస్తూ వాళ్ళు మార్జిన్స్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇండియాలో పరంగా చూసుకుంటే మన డిపాజిటరీలో 2 డిపాజిటరీస్, ఒకటి సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్. ఇప్పుడు ఇప్పుడు లైసెన్స్ వేరే వాళ్ళకి లైసెన్స్ దొరకదు. న్యూ ప్లేయర్ రాలేదు ఈ సెగ్మెంట్
సెగ్మెంట్లో, ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంపాసిబుల్. సో ఇది ఒక టోల్ గేట్ బిజినెస్ లాంటిది. సో ప్రతి ట్రాన్సాక్షన్లో ఫీజు వస్తుంది. సో ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే మనం హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాం అనుకోండి. సో హైవే టోల్ ప్లాజా అనేది మనకి రోడ్ యూస్ చేసినందుకు టోల్ ప్లాజా పే చేయాలా లేదా? సో ఎగ్జాక్ట్ సేమ్ వే ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటంటే మన సిడిఎస్ఎల్లో కూడా మనం పే చేయాల్సి వస్తుంది. సో ఈ సెగ్మెంట్లో మనకి రెవెన్యూ అనేది రికరింగ్ రెవెన్యూ లాగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లో కానీ ఎవ్రీ బై అండ్ సెల్ కానీ ఇక్కడ సేమ్ ఫీజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది ఈ సెగ్మెంట్లో. నెక్స్ట్ మోడ్ పరంగా చూసుకుంటే అయినా మనకి 18 crores అకౌంట్స్ అనేది ఈ బ్రోకరేజెస్లో ఉన్నాయి. సో ప్రతి బ్రోకర్ సిఎస్డిఎల్తో ఇంటిగ్రేట్ అవ్వాలి. అప్పుడు స్విచ్ అవ్వడానికి కాస్ట్ బేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, ప్రతి డేటాబేస్ అనేది సిడిఎస్ఎల్ దగ్గర స్టోర్ అయిపోయింది కాబట్టి కొత్త బిజినెస్ రాలేదు. ఇన్ కేస్ సెబీ సైడ్ నుంచి రెగ్యులేటరీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సిడిఎస్ఎల్తో మెర్జ్ అవ్వాల్సిందే, సిడిఎస్ఎల్ కొద్దిగా రెవెన్యూ జనరేట్ చేయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్ అండ్ రెగ్యులేటరీ కంప్లైన్స్. దీని ప్రకారం చూస్తే 26 years ట్రాక్ రికార్డ్ ఉంది. సో జీరో మేజర్ సెక్యూరిటీ బ్రీచ్, ఒక్కసారి కూడా మనకి సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. సో ఇక్కడ ఈ సెబీ అనేది ఓవర్సైట్ అనేది చేస్తుంది, దీనికి మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ ట్రస్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంది, బ్యాంకింగ్ ట్రస్ట్ స్ట్రాంగ్గా ఉంది. సో బిఎస్సి నుంచి కూడా మనకి కొన్ని ఇక్కడ సిడిఎస్ఎల్ ప్రమోట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మనకు ఇండియాలో మనకి ఫైనాన్షియల్ స్టోరీ పరంగా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు మనకు కరెక్ట్ 6 yearsలో 10 times గ్రోత్ అనేది స్టాక్ మార్కెట్లో కనిపించింది. అంటే ఇంతకుముందు మనకి స్టాక్ రిలేటెడ్ అవేర్నెస్ లేదు 6 years బ్యాక్, కానీ అదే 6 years తర్వాత ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్టాక్ రిలేటెడ్ అవేర్నెస్ ఉంది. అది ఎందుకు ఉంది అంటే మనకి సోషల్ మీడియా పెరిగిపోవడం కానీ, చాట్ జీపీటీ ఏ టూల్స్ రావడం కానీ, దీనివల్ల మనకి నాలెడ్జ్ అనేది ఫాస్ట్గా ఇంప్రూవ్ అయిపోతుంది. సో దీని రిలేటెడ్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో ఈవెన్ హౌస్ వైఫ్స్ ఆల్సో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఇది నెక్స్ట్ ఫ్యూచర్ సెగ్మెంట్లో పరంగా చూసుకుంటే ఈ సెగ్మెంట్ నుంచి మనకి ఇంకా గ్రోత్ అనేది చాలా ఎక్కువ యాంటిసిపేట్ చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియాలో పరంగా చూసుకుంటే మనకి టోటల్ అడల్ట్స్ ఎంత 100 crores ప్లస్ అడల్ట్స్ ఉన్నారు. సో ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, 18 crores డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి. అంటే ఇంకా ఎంత మనకి రావాల్సింది 88 crores డిమాట్ అకౌంట్స్ అనేది ఫ్యూచర్లో పెనిట్రేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికాలో చూస్తే 50% ప్లస్ హౌస్ హోల్డ్ స్టాక్ మార్కెట్లో మనకి ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు జపాన్లో చూస్తే 40% ప్లస్ మెంబర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఇండియాలో చూసుకుంటే 18%. అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, ఆల్మోస్ట్ 30 to 40% డిఫరెన్స్ అనేది క్లియర్గా విజిబిలిటీలో కనిపిస్తుంది. ఇప్పుడు రన్వే ఎంత ఉంది మనకి 82 crores అనేది పొటెన్షియల్గా మనకి ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంది. సో ఇప్పుడు ఇండియా క్యాపిటల్ మార్కెట్ పరంగా చూస్తే 15% సిఏజీఆర్ పరంగా పెరుగుతుంది అని చెప్పి మనకి పెద్ద సంస్థలే చెప్తున్నాయి. మినిమం 15% సిఏజీఆర్తో 2030 వరకు గ్రో అవుతాయని చెప్పి. సో ఇప్పుడు ఏమని ప్రతి ఇన్వెస్టర్కి ప్రతి ఒక్క డిమాట్ అకౌంట్ కావాలి. సో దానికి మళ్ళీ ఎక్కడ రావాలి, సిడిఎస్ఎల్ దగ్గర రావాలి. అప్పుడు సిడిఎస్ఎల్ రెవెన్యూ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో ఎవ్రీ ఏదైనా ఎస్ఐపి కానీ మ్యూచువల్ ఫండ్ కానీ ఏదైనా కానీ ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలంటే సిడిఎస్ఎల్ దగ్గర రావాలి. సో ఇండైరెక్ట్గా మనకి వీళ్ళు ఫీజు అనేది కలెక్ట్ చేసుకుంటారు. సో వీళ్ళ రెవెన్యూ అనేది ఇండైరెక్ట్గా హిట్ పెరుగుతాయి. సో ఈ నంబర్స్ ప్రకారం చూస్తే సిడిఎస్ఎల్ 2030 వరకు మనకి గ్రోత్ అనేది తప్పదు, ఖచ్చితంగా 2030 వరకు గ్రోత్ అయితే ట్రిగర్ అనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లం ఏంటంటే మనకి లాంగ్ టర్మ్ టైంలో ప్రకారంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ఇండియాలో ప్రకారంగా చూసుకుంటే మనం మిడిల్ క్లాస్ ఇండియన్ సేవింగ్స్ అనేది స్టాక్ మార్కెట్కి షిఫ్ట్ అవుతున్నాయి. అది మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, బాండ్స్ కానీ ఇవన్నీ సిడిఎస్ఎల్ నుంచే జరుగుతున్నాయి. సో ఇప్పుడు సిడిఎస్ఎల్ అంటే మనకి ఇప్పుడు ప్రాఫిటే. సో నెక్స్ట్ డిజిటలైజేషన్ ప్రకారంగా చూసుకుంటే ఫిజికల్ సర్టిఫికేట్స్ కానీ కంప్లీట్ డిజిటల్ అవుతున్నాయి. సో స్మాల్ క్యాప్స్ కంపెనీస్ ఇంతకుముందు మనం స్టాక్స్ కొన్నామంటే పేపర్లో ఫిజికల్ కాపీ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమైనా డిజిటల్ కాపీ ఇస్తున్నారు. దాని రిలేటెడ్ ఇక్కడ ఎవరు బెనిఫిషియరీ పొందుతారు, సిడిఎస్ఎల్ వాళ్ళు బెనిఫిషియరీ పొందుతారు. న్యూ అసెట్స్ పరంగా చూసుకుంటే ఆర్ఈఐటీ కానీ, ఎన్వీఐటీ కానీ, సావరెన్ గోల్డ్ బాండ్స్ కానీ, మున్సిపల్ బాండ్స్ కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కమోడిటీస్ కానీ, సిడిఎస్ఎల్ కస్టడీ కానీ ఏం జరిగినా కూడా కొత్త స్కీమ్ ఏది లాంచ్ చేసినా సిడిఎస్ఎల్కి రెవెన్యూ రావాల్సిందే, ఖచ్చితంగా తప్పదు ఈ విషయంలో మాత్రం. సో ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్కి పుష్ అనేది క్లియర్గా ఉంది. మనకి నెక్స్ట్ సెబీ సైడ్ నుంచి కొత్త ఐపీఓస్ వస్తూ ఉంటాయి, కొత్త ఇష్యూవర్స్ కొత్తవి వస్తూ ఉంటాయి, న్యూ రెవెన్యూస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ పెరుగుతుందంటే స్టాక్ ప్రైస్ పెరగట్లేదు, ఇండైరెక్ట్గా సిడిఎస్ఎల్ ప్రాఫిట్ పెంచుతుంది. ఇది దీని ప్రకారంగా టైల్విండ్స్. ఇప్పుడు హెడ్విండ్స్ పరంగా చూస్తే కేఆర్ఏ ఫెచ్ రేట్ కట్ అనేది రీసెంట్గా జరిగింది, సెబీ రిలేటెడ్ రెగ్యులేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ దీని రిలేటెడ్గా మనకి ఫ్యూచర్లో మనకి ఇంకా క్లారిటీ రాలేదు. దీని రిలేటెడ్గా మనకి సెబీ రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్స్ వస్తాయినా దీనికి ఫీజు మనకి తీసుకునే ఫీజులో 20% కట్ అవ్వచ్చు అని చెప్పి ఎస్టిమేషన్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే.
సో ఇప్పుడు మనకి ఇది ఒక సిక్లికల్ బిజినెస్ లాగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనం బేర్ మార్కెట్ చూస్తాం, కొన్నిసార్లు బుల్ మార్కెట్ చూస్తాం. ఇప్పుడు చూసుకుంటే లాస్ట్ 18 మంత్స్ నుంచి బేర్ మార్కెట్ చూస్తున్నాం. స్టాక్ మార్కెట్ పడుతూనే ఉంది. సో ఇట్లాంటప్పుడు మనకు ఈ స్టాక్స్ బై కానీ సెల్ కానీ ఎవరు చేయరు. ఇట్లాంటప్పుడు రెవెన్యూస్ కొద్దిగా తగ్గుతాయి. ఇప్పుడు మనం చెక్ చేసిన రీసెంట్ క్వార్టర్లో కూడా చూసుకుంటే మనకు ప్రాఫిట్స్ అనేది తగ్గిపోయినాయి. సో ఇదే రీజన్ మనకి. సో ఇంకొకటి రిలేటెడ్ ఏంటంటే మనకి ఎన్ఎస్డిఎల్ ప్రకారంగా ఎన్ఎస్డిఎల్ అనేది స్లోగా గ్రో అవుతుంది సిడిఎస్ఎల్తో పోలిస్తే. సో సిడిఎస్ఎల్ మార్కెట్ షేర్ 26% ఉంది. ఎన్ఎస్డిఎల్ పరంగా చూసుకుంటే 17% ఉంది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అండ్ టెక్ అప్గ్రేడ్ పరంగా చూసుకుంటే 150 డేటా సెంటర్స్ అనేది వీళ్ళు ఎక్స్పాన్షన్ అయితే చేయబోతున్నారు. దీని రిలేటెడ్గా కొద్దిగా మనకు ఫ్యూచర్లో మనకి మార్జిన్స్ అనేది కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు రిజల్ట్స్లో మనం చూసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ సెబీ రిలేటెడ్గా ఎప్పుడు ఏం ట్రాన్సాక్షన్ రిలేటెడ్ చేంజెస్ చేస్తుందో అనేది ఒక టెన్షన్ అయితే ఈ కంపెనీ మీద ఉంది. ఇప్పటి వరకు మనము ఒక షాకింగ్ విషయం అర్థం ఏం చేసుకున్నామంటే ఇండియాలో మనకి కోట్ల మంది ఇన్వెస్టర్లు ఇండైరెక్ట్గా యూజ్ చేస్తున్న కంపెనీ సిడిఎస్ఎల్ గురించి మనం తెలుసుకున్నాం. సో స్ట్రాంగ్ మోనోపోలీ, హై గ్రోత్ బిజినెస్, పవర్ఫుల్ మోటో, ఇండియాస్ ఇన్వెస్టింగ్ బూమ్ అన్నీ అర్థమైపోయినాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అర్థం కావాల్సింది, సో ప్రాఫిట్లు ఎందుకు పడిపోయినాయి, ఇది టెంపరీ ప్రాబ్లమా లేక ఫ్యూచర్ వార్నింగా, అసలు ఆపర్చునిటీ ఇంకా ఇంటాక్ట్గా ఉందా లేకపోతే వాల్యుయేషన్స్ ఇంకా డేంజర్ జోన్లో ఉన్నాయా. సో ఇదే మన పార్ట్ వీడియోలో కంప్లీట్గా డీప్ డైవ్ చేసుకుందాం. పార్ట్ 2 మిస్ అవ్వకండి. బికాస్ అక్కడే అసలు ఇన్వెస్టర్ లెవెల్ అనాలిసిస్ అనేది అంతా కంప్లీట్ అక్కడే జరగబోతుంది. థ్యాంక్ యూ. జై హింద్.